సనల్ ఎక్కడ? మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం, త్వరగా పిలవండి. ఏమండి? ఏంటి ఏమండి? త్వరగా రండి. ఏంటో చెప్పు. సనల్ త్వరగా రా. కళ్యాణి రా, భయపడకు. రమ్మని చెప్పాను కదా. పిల్లలు చూసుకో. రా, నేను వచ్చేస్తానులే, నువ్వు భయపడకు. త్వరగా రా. సార్ నేను మాట్లాడాలి వస్తాను సార్. ప్లీజ్ సార్. ఏం జరిగింది? కళ్యాణి నువ్వేం దిగుతావు? నేను వచ్చేస్తాను సార్. కళ్యాణి స్వామికి అడ్వకేట్ కి ఇన్ఫార్మ్ చేసేయ్. ఇది తప్పకుండా ఆ సోనీ గారి పనే. ఓరి భగవంతుడా, ఆకలి తట్టుకోలేకపోతున్నాను. కడుపులో రైలు పరిగెడుతున్నట్టుంది. పాపా బాగున్నావా? పాపకి తినడానికి ఏమైనా ఇచ్చావా? అమ్మా కూర్చోమ్మా. లేదు పర్వాలేదు. ఇదిగో మా శాండ్విచ్, నువ్వు తీసుకెళ్ళి నువ్వు తిను. మేము కూడా తినకుండానే ఇక్కడికి వచ్చాం. నువ్వు తినమ్మా. ఏదో ఆకలి తట్టుకోలేక. నోరు మూయరా. ఏమన్నాను? నీకు అందం ఎక్కువైపోతుంది. ఏం చేస్తున్నావు? ఏమేంద్ర నీకు ఆకలి తట్టుకోలేక కుప్పిగింతలేస్తున్నావా? ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటే నా బ్రెయిన్ పనిచేయడం లేదు. ఇక ముందు ముందు ఏం చేస్తాము? నువ్వేం చేయాల్సిన పని లేదు, జరిగేది జరిగే తీరుతుంది. అసలు వీడికి కేసు గురించి ఏం తెలుసు? మాట్లాడుతున్నాడు. ఎందుకే అర్థం చేసుకోకుండా మాట్లాడతావు? నేను చెప్పేది కేసు గురించి కాదు. ఇంకేం చెప్పావు? మన ఇంట్లో పప్పు బియ్యం ఉప్పు ఏవీ లేవు కదా. అమ్మా ఇక్కడి నుంచి ఏదైనా కాస్త ఇస్తావా? నీ వల్ల సిగ్గిపోతుందిరా. రేయ్, నువ్వు నన్ను అలా పిలవద్దని నీకెన్నిసార్లు చెప్పాను. ఇప్పుడు వాడు ఏమన్నాడైనా రెచ్చిపోతా? ఏమన్నాడా? వాడు ఏమన్నాడో నీకు వినిపించలేదా? వేల కొలం ఆటంలో వేల పల లేకుండా పోయింది వాడికి. నోరు మూయరా. ఆ లాయర్ని కొంచెం రమ్మని చెబుతావా అమ్మా? సన్నలు వాళ్ళ నాన్నగారికి ఆ లాయర్ బాగా తెలుసు కదా. సరే రమ్మంటాను. ఎంత ఫ్రెండ్ అయినప్పటికీ డబ్బు ఇవ్వకపోతే ఏ పని జరగదు కదా. నాకు తెలిసి ఇంకొక 5-6 ఏళ్ళు లోపల ఉండాల్సిందే. అక్కడైనా టైంకి భోజనం దొరుకుతుంది కదా. అంతే తప్ప లాయర్ ఏం చేయగలడు చెప్పు? రైటే కదా? ఏయ్, నువ్వు నాతో రా. మేము బయలుదేరుతున్నా, నువ్వు తలుపేసుకో. ఒక్క నిమిషం, నేను ఆ పాప. నువ్వేవి చెయ్యక్కర్లేదు, ముందు ఇక్కడి నుంచి బయటికి సిస్టర్, నిన్న పోలీస్ మీ భర్తని పట్టుకోవడం చూశాను. చాలా మందికి డబ్బులు ఇవ్వాలట. చెక్ బౌన్స్ అయినందుకు పట్టుకున్నారు. సిస్టర్, పాత బ్యాలెన్స్ ని సెటిల్ చేసేంత వరకు ఏది ఇవ్వకూడదని చెప్పారు. ఓనర్ మాటని వినాలి కదా. ఏ నాజర్, ఆమె కావలసిన వస్తువులన్నీ ఇవ్వు. ఆ బిల్లు నా అకౌంట్లో వేసుకో. ఉదయాన్నే ప్రారంభించాడు. ఒక చుక్క కూడా లేదు. ఎలా జీవిస్తాం ఏంటో. మొక్క నాటినాడు, నీళ్లు పోయాక తప్పదు కదా. చూద్దాం. అవునవును, నీళ్లు పోసాకే మిగతా పనులు చూస్తాడు. రేయ్, ఇదంతా నీకు దేవుడు వేసిన శిక్షరా. సరే పర్వాలేదు. ఉద్యోగం ఏమీ చేయకుండా ఎలా జీవించగలం? మిగతా వాళ్ళ మీద ఆధారపడి ఎలా జీవించగలం? ఆకలి మాత్రమే కాదు, ఇంటి అద్దె, కరెంటు బిల్లు, వాటర్ సప్లై
అన్నిటికీ డబ్బులు కట్టాలి కదా. అయ్యో అది కాదు, ఇప్పుడే మీకెంతో డబ్బు ఇవ్వాలి అందువల్లే. లేదు లేదు, అందువల్ల అలా అనడం లేదు. నేను నా కూతురు మనశ్శాంతిగా జీవించాలి. ఒక ఉద్యోగం ఏమైనా దొరికితే అదే చెప్పడానికి వచ్చాను. నేను చదివిన చదువుకి పెద్ద ఉద్యోగం ఏమీ దొరకదు. మరి క్లీనింగ్, హౌస్ కీపింగ్, మరి నేను బండి నడపకపోయినా నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. ఉద్యోగానికి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. కిషోర్ అన్నయ్య, ఎవరో వచ్చారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇంటికి కావలసిన సామాన్లు ఇందులో ఉన్నాయి, కావలసినవి తీసుకోండి. వద్దు, ఇంట్లో అన్నీ ఉన్నాయి. పర్వాలేదు, నేను మీకోసమే ఈ సరుకులన్నీ తీసుకొచ్చాను. పాపకు కావలసినవి, ఇంకా ఇంటికి కావలసినవి. నేనెవరికీ శత్రువును కాను. వాచ్మెన్ అంటే ఒక కాపలా కుక్క, అదేనండి నా పని. యజమాని చెప్పిన దానికి తోకాడించాలి. అలా అని మీరు భావించండి. మీ మనసు బాధపడేలా నేనెప్పుడైనా ప్రవర్తిస్తే ఒక సోదరుడిగా భావించి నన్ను క్షమించమ్మా. ఏ సాయం కావాలన్నా సరే నన్ను పిలమ్మా. ఏంటి సముద్రంలో ఇలా గాలులు వస్తున్నాయి? అమ్మా తల్లి, మాకు ఏ ఆపద రాకూడదు. ఇది చూస్తూ ఉంటే ఏదో తుఫాన్ వచ్చేలా ఉంది. ఈ గాల్లో సముద్రానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు. ఏ నోర్మి, నీ నోటితో ఏమి చెప్పకు. అవునండి, గాలి చూసినారు కదా, అందుకే చెప్తున్నాను. నువ్వు ఊరుకోవయ్యా. సముద్రంలోకి వెళ్ళిన పడవలు కనుచూపు మేరలు ఎక్కడ కనపడటం లేదు. ఆ విషయం మాకు తెలుస్తుందా లేదా? వాడి పడవ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? వాళ్ళ చుట్టాలు ఎవరో సముద్రంలోకి వెళ్లేదు కదా. దొరికితే ఏంటి, దొరకపోతే ఏంటి? వాడు లక్ష్మి ఇంట్లో పనిచేస్తున్న పనోడే కదా. నువ్వు వాగడం కొంచెం ఆపుతావా? సముద్రం తల్లిని బాగా వేడుకోండి. అదిగో అక్కడేదో పడవ వస్తున్నట్టుగా ఉంది. సముద్రపు తల్లి. అక్క, అది మన పడవేనా? అవునవును, అది ఖచ్చితంగా అది వాడి పడవే. మన ఊరు పడవే అయ్యుంటుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. రండి రండి, చూద్దాం. ఏం లేదు, ఒక చిన్న చేప కూడా లేదు. అయ్యో, అరుణ్ ఉన్నందువల్ల మేం ప్రాణాలతో బతికి బయటపడ్డాం. ఎంత గాలో తెలుసా మీకు అసలు? ఈ రోజు నేను పస్తుండాల్సిందే. ఒక్క బియ్యం గింజ కూడా లేదు. సముద్రం కోపంగా ఉన్నప్పుడు ఎవరు వెళ్ళొద్దని చెప్తా విన్నారా? ఒకటి తినడానికి హోటల్కి వెళ్తారు, లేదంటే సారాయి తాగడానికి కొట్టుకెళ్తారు. బాగా చెప్పావు. వేలు అని చెప్పింది గుర్తుంది కదా. కష్టపడి తీసుకొచ్చి చేపలకు ధర తీసుకోవాలని. వ్యాపారం చేసేవాడు తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, డబ్బుల్ని జాగ్రత్త చేసుకోవాలి. పదమ్మా వెళ్దాం. ఈ పూట తిండికి మనం ఏం చెయ్యాలి? రాజానా, రాజానా, రాజానా. ఎవరు? అరుణా? అవును. అరుణన్నా, గాలి వర్షం ఆగేలా లేదు. ఇంట్లో అందరూ పస్తులున్నారన్నా. పిల్లాన్ని నాకిచ్చి వెళ్ళి పాత్ర తీసుకురా, వెళ్ళు. సముద్ర తల్లి కాపాడుతుంది. మిగతా వాళ్ళు ఏరి? అక్క ఇటు ఇవ్వక. ఇందులో పోయండి. ఈ రోజుతో ఈ గంజి వల్ల పిల్లల ఆకలి తీరుతుంది. చాలా పెద్ద సాయం చేసావా? గాలికొచ్చి తక్కువగా ఇస్తోంది పెద్దాయనా. గురువా, గురువా, గురువా. ఎవరు? అరుణా వచ్చింది? అవును. అత్తాయిని 2 పాత్రలు తీసుకురామని చెప్పు. 2 పాత్రలు తీసుకురా. అరుణన్నా, ఓ ఇక్కడ అయిపోయింది. వాలిబాయ్, ఇదిగో వస్తున్నా. అక్కడ ఇవ్వు. ఇదిగోండి. ఇదిగో నంచుకోవడానికి. ఇదిగో అత్త. నాయనా అరుణు, నువ్వు మాకు దేవుళ్ళాటోడురా. నువ్వు బాగుండాలరా, బాగుండాలరా. ఆ
దేవుడే మనకి అన్నం తీసుకొచ్చి ఇచ్చినట్టు ఉంది అమ్మాయి. ఆగు, ఆగమంటున్నారా? చెప్పేది మీకే, ఆగు. ఏంటమ్మా ఇక్కడికి బయలుదేరినారు? గైడ్తో కొట్టడానికి నేను తరుముతోంది. నువ్వే చెప్పన్నయ్యా, తన అన్న మాటలకి కొట్టకుండా ఎలా ఉంటాను? వీడేం చెప్పాడు? నువ్వు అన్నదేమిటో అన్నయ్యతో చెప్పమంటావా? వద్దు. తను ఏమన్నాడంటే ఏదో ఒక రోజు సముద్రంలోకి వెళ్లి చనిపోతానంటున్నాడు. అలా చెప్పావరా? ఎందుకు నువ్వు చనిపోవాలరా? వాపా మా నిక్కా చేయకపోతే తను చనిపోతానంటున్నాడు. ఆస్తి అంతస్తు లేకుండా ఈ అనాథకి వీళ్ళ నాన్న ఈ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేస్తాడా ఏమిటి చెప్పు? డబ్బు సంగతి వదులో, నీకు ఎవరు లేరా? మరైతే మేమంతా ఏమైనట్టు? ఏ రోజైతే నిన్ను చూశానో ఆ రోజు నుంచి నువ్వు నా తమ్ముళ్ళు అంటోడివి. మా అమ్మకు నువ్వు కొడుకురా. ఎందుకన్నా కోప్పడతావు? నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు తెలుసురా. తినతో నీకు పెళ్లి జరిపిస్తాను. నేను కొన్ని నిర్ణయించుకున్నాను. మనం సంపాదించే డబ్బులో నీకు ఒక పడవని వలని కొనిస్తాను. అంతేకాదు మాతో పాటు నీకు కూడా ఒక గుడిసేస్తాం. నువ్వు ధైర్యంగా తన్ని తీసుకురా. ఇక నుంచి నీ భార్య. అరే సిగ్గుపడతాం చూసావా? అదే అన్న, అరుణన్న ఉన్న చోట అసలు సమస్యలనేవి ఉండవు. మరి ఆ నీలిని ఎప్పుడు తీసుకొస్తావు? ఆ సమస్య కూడా పరిష్కారం కావాలిగా. ఏ నీలి, 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 నువ్వు బయటికి రా. ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? ఏడవద్దు, నేను వచ్చేసాను కదా. నా నీలిని ఎవ్వరికీ వదిలిపెట్టాను నేను. నేను చెప్పే నిజాలు వింటే నువ్వు నమ్మలేకపోవచ్చు త్రిష. నా భార్య ఒక పిశాచి రాక్షసి అని చెప్తుంటే నాకు పిచ్చి అని అంటున్నారు. మొదటి రాత్రి ఆమె అసలు రూపం ఇప్పటికీ నా కళ్ళ ముందే ఉంది. రెండో రాత్రి ఆమె చెయ్యి కాలనాగయింది. ఎవరితో చెప్పను? ఎవరు నమ్ముతారు? మందు తాగి వాగుతున్నానంటున్నాడు థామస్ అన్న.
నాకు తెలియదా నీ సంగతి? అది నువ్వు మందు తాగితే మూడు మారిపోతుంది. నువ్వు కూడా నమ్మట్లేదా? ఈ రోజు రాత్రి ఆమె అసలు రూపం నీకు చూపిస్తాను. నాకు చూడాలని లేదు. ఇప్పటి నుంచి ప్రశాంత్ మాత్రమే ఉంటే చాలు. నా ప్రశాంత్. ఎప్పటికైనా నువ్వు ఇక్కడికి వస్తావని నాకు నమ్మకం ఉంది. ఎన్నాళ్ళ తర్వాత మనం ఇలా కలుసుకున్నాం, కానీ నా మ్యారేజ్ తర్వాత కలిసాం. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు నేను చెప్పినట్టు వింటావా? నువ్వు చెప్పింది ఏదైనా ఎప్పుడైనా కాదన్నానా? ఈ పెళ్లి నాకు ఇష్టం లేకుండా జరిపించారు. ఈ తప్పు సర్దిద్దుకోవాలి. నువ్వు చెప్పు, నన్నేం చేయమంటావు? మీరు నన్ను మోసం చేశారు. దాన్ని బలవంతంగా నా మెడకు తగిలిచ్చారు. ఆమె ఒక మానసిక రోగి, పిచ్చిదో కాదు. ఆమె ఒక పిశాచి. నా రక్తం తాగడం కోసం వచ్చిన పిశాచి. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఎలా ఉంది? ఇది నీకోసమే తీసుకొచ్చాను. బంగారాన్ని ఇష్టపడిన ఆడది ఉందంటే అది నువ్వు మాత్రమే. ఈ తాళిబొట్టుతో పాటు ఇది కూడా ఉండని. ఇప్పుడు నువ్వు ఇంకా అందంగా కనిపిస్తున్నావు. థ్యాంక్స్. నువ్వు ఇలా ఒంటరిగా కూర్చోకుండా అలా బయట తిరగొచ్చుగా. ఇక్కడ ప్రకృతి సౌందర్యం అంతా చూడాలిగా. ఇక్కడ ప్రతి చెట్టు పుట్ట బాగా తెలిసే మీకు.
ఈ 3 కాపీల్లో సైన్ చేసేయండి, సరేనా? Also by Hansaplast. पेन नहीं तो रोना नहीं. అచ్చు, టీవీ చూసింది చాలు, కాసేపని వచ్చి చదువుకో. మమ్మీ, నేను గేమ్ ఆడబోతున్నాను. నానొచ్చాక తీసుకువెళ్తారులే నురా. నేను ఇప్పుడే వెళ్ళాలంటున్నాను కదా. నిన్ను పైకి లేచి రమ్మన్నాను. నేను గేమ్ ఆడటానికి వెళ్ళాలంటున్నానా? అచ్చు, ఆగమంటున్నానా? వదులు. నేను గేమ్ ఆడటానికి వెళ్ళాలి. వదులు. చదువుమంటే చదువుకోవడం లేదు. నేను తిరుగుతున్నావు. నిన్ను ఏం చేస్తానో చూడు. ఈరోజు నీ అంత చూస్తాను. అచ్చు, అచ్చు, ఎక్కడున్నావు నువ్వు? అచ్చు, అచ్చు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? అచ్చు, ఎక్కడున్నావు? అచ్చు, ఒక రెడ్ టీ షర్ట్ వేసుకొని ఒక పిల్లాడికి ఏమైనా కనిపించాడా? 12 ఏళ్ళు ఉంటాయమ్మా. అవును. ఇటువైపే ఆటోలో వెళ్ళాడమ్మా. అలాగా, కాస్త ఆటో తీస్తారా? కొంచెం ఫాస్ట్ గా వెళ్ళరా. హలో. అచ్చు ఎక్కడికో వెళ్ళిపోయాడండి. ఆటో స్టాండ్కి వచ్చి అడిగితే వాడేదో ఆటోలో ఎక్కి వెళ్ళాడని చెప్పారు. నేను కూడా ఒక ఆటో తీసుకొని బయలుదేరానండి. నాకు చాలా భయంగా ఉంది. ఇదిగో వస్తున్నాను. అమ్మా, అటువైపే వెళ్ళాడమ్మా. అచ్చు, అచ్చు, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకెంత భయం వేస్తుందో తెలుసా? ఏంటొచ్చు నువ్వు చేసిన పని? ఎక్కడికి వెళ్ళావు? అసలు ఇక బుద్ధుందా లేదా? ఏంటి? ఓ పిల్లాడు పిలిచాడని చెప్పి నువ్వు ఆటో వేసి వెళ్ళిపోతావా? ఈ అబ్బాయి మాలో గేమ్ ఆడాలి రమ్మన్నాడు. ఏ స్టాండ్ ఇది? అరే, ఏ స్టాండ్ అయితే ఏంటి సార్? మీ అబ్బాయిని మీరే జాగ్రత్తగా ఇంట్లో ఉంచుకోవాలి. ఏం మాట్లాడారు నువ్వు? ఏం చేయాలో నాకు తెలుసురా. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరయ్యా? ఏమండి? ఏమండి? పూర్వండి, అతను వదిలేయండి. రండి. ఏమండి? ఏమండి? నా మాట వినండి. ఏమండి? ఆయన చేయకండి. ఆయన పట్టుకోండి. అయ్యో! ఏమండి? ఆయన చేయకండి. ఆయన వదిలేయండి. నేను చెప్పేది వినండి. ఆయన తప్పేమీ లేదు. ఆయన వదిలేయండి. ఏమండి? ఏమండి? ఇలా చూడు రాయ్, నువ్వు ఎన్ని రోజులు కన్నవాళ్ళమైన మా దగ్గర కూడా అచ్చుకు వచ్చిన సమస్య ఏంటో చెప్పకుండా దాచడం మాకు చాలా బాధగా ఉంది. కానీ నాన్న, ఏంటి బాబు, మేమేం పరాయి వాళ్ళం కాదు కదా.
అత్తయ్య వీడి గురించి అందరికీ తెలిసిపోయింది. నువ్వు ఇలా చెబుతూ ఉంటే వాడి వ్యాధి ఇంకా ఎక్కువైపోతుంది. వాడికి ముందు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. బీ ప్రాక్టికల్ అమ్మా. సెండ్రా, నాన్నగారు చెప్పేదంటే కూడా విషయం ఉంది. మనం వచ్చుని జయకృష్ణ గారి హాస్పిటల్లో జాయిన్ చేద్దాం. వాడికి నయం అవగానే వెంటనే తీసుకొని వచ్చేద్దాం. ఏమంటున్నారు? రాయ్ చెప్పేదే కరెక్ట్ అమ్మా. వేడి గురించి ఆలోచిస్తూ ఉంటే అమ్మాయి జీవితం ఏం కావాలి? ఇలా చేస్తే తను ఏమనుకుంటుంది? మీకు తన మీద ప్రేమే లేదనుకుంటుంది. కానీ వాడికి ఆరోగ్యం బాగోలేదు కదా అత్తయ్య. నేనేమంటున్నానంటే వాడి కోసం మీ జీవితాన్ని త్యాగం చేస్తున్నారు. మీరు ఇలాగే చేశారంటే ఎవరికీ ఏ ప్రయోజనం ఉండదు. టెస్సీ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించారా? ఇలా చూడు శాండ్రా, మొండి పట్టు పట్టకు. ఫస్ట్ తన్ని తీసుకువెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయి. నాకేం అర్థం కావటం లేదు. ఏదో ఒకటి చేసుకోండి. ఇలా చూడమ్మా. ఏమైనా సరే వాడిని వెంటనే తీసుకువెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేయాలి. అదే నాకు మంచిదనిపిస్తుంది. కళ్యాణి, మీనుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ చేసే ప్రొసీజర్లన్నీ నేను చేసేసాను. అన్నింటినీ అరేంజ్ చేసి నేను నీకు కాల్ చేస్తానమ్మా. ఇకపోతే వచ్చే శుక్రవారం నువ్వు సనల్ని కలుసుకునే పర్మిషన్ని నేను రెడీ చేసి నీకు ఇస్తానమ్మా. తర్వాత ఆయన్ని పిలిచి నీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. దీంట్లో మార్క్ చేసిన దగ్గరల్లా నీ సైన్ చేయమ్మా. ఇంకో విషయం, మీను ఇంట్లో ఒంటరిగా ఉంటుందా? లేదండి, తనని పక్కింట్లో వదిలిపెట్టి వచ్చాను. ఓ, వస్తానండి. ఓకే. అసలు నిన్నెవరు ఇలాంటి సమయంలో ఇక్కడికి రమ్మన్నారు? ఏం చెప్పను నేను ఆగను. కళ్యాణి తన పాపని ఇక్కడే వదిలేసి వెళ్ళింది. 10 నిమిషాల కుంపలంటుకోవు. తను ఇప్పుడు వస్తుంది. నేను నీతో ఆల్రెడీ చెప్పాను కదా, కళ్యాణి వచ్చిందనుకుంటా. అయ్యో కళ్యాణిని ఇప్పుడు ఏం చేద్దాం? నేను ఆల్రెడీ నీతో చెప్పాను కదా. ఇప్పుడు మీను కూడా లోపలే ఉంది. ఖచ్చితంగా తన పాపని తీసుకువెళ్ళడానికి వస్తుందని చెప్పాను కదా. సరే నేను లోపలికి వెళ్ళి దాకోనా? నువ్వు లోపలికి వెళ్ళినా తను వస్తుంది. తనేం పెద్ద పతివ్రత కాదు. తనకి ఒక బిజినెస్ మ్యాన్ తో సంబంధం ఉంది. ఎవరిది? నేను చూశాను చాలా సార్లు తను ఇక్కడికి వచ్చాడు. నీకు తెలుసా, వాళ్ళిద్దరూ కలిసే సనల్ని పోలీసులకు అప్పగించారు. వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం కూడా నాకు తెలుసు. అయ్యో, ఆయనే నేను చూశాను. లోపలెవరూ లేరా? ఉన్నారు. నా కూతురు కూడా లోపలే ఉంది. మా ఇంటి తాళాలు కూడా ఇక్కడే ఉన్నాయి. మరెందుకు తెరవలేదు? నేను తలుపు తెరుస్తాను. తాడో పేడో తేల్చుకుందాం. సుజిత్, నువ్వెప్పుడొచ్చావు? వీడిక్కడికి ఎందుకు వచ్చాడు? మీరెక్కడికి ఎందుకు వచ్చారు? నేను అందుకే ఇక్కడికి వచ్చాను. సుజిత్, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? సిగ్గుపడాల్సింది నేను కాదు, నువ్వు. వాడిని అక్కడ పోలీసులకు అప్పచెప్పి ఇక్కడ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఇదంతా మీరు ఎందుకు చేశారు. చివరికి వాడిని ఇరికించిన నింద నా మీద, సోని మీద. ఇప్పుడేదో మంచి వాళ్ళలా మాట్లాడడానికి వచ్చారు. ఆలోచిస్తూ నిలబడ్డావేంటి? సరే, తాళాలివ్వు. వాడి మాటల్ని నువ్వేం పట్టించుకోవద్దు. ప్రశాంతంగా ఉండు. రా. అవన్నీ వదిలేసి ముందు తన్ని పడుకోబెట్టు. సారీ కిషోర్ అన్నయ్య. ఎందుకు? ఈ పేపర్స్ అన్ని లాయర్ ఇచ్చారు. ఇందులో ఆయన మార్క్ చేసిన చోటంతా సైన్ చేయాలి. అలాగే ఒక 3-4 కాపీలు తీసుకో. ఒక్కోసారి జీవితంలో మనకేదైతే సమస్యగా ఉంటుందో అదే పరిష్కారంగానూ ఉంటుంది. అచ్చచ్చో,
టైం అయిపోయింది. నాకు 2 గంటలకు మీటింగ్ ఉంది. సరే నేను బయలుదేరుతాను. నాకు ఫోన్ చేయి, సరేనా? ప్యాక్ వేయడానికి ఎంతసేపు అయిందన్నా? ఇదేరా నాకు కావాల్సింది. ఏంటయ్యా ఇది? రోజంతా ఇలాగే ఆడుతూ ఉంటారా? ఆమె మనల్ని కూడా జైలుకు పంపించేలా ఉంది. ఆవిడ ఎవరు? అదే ఆ సనల్ గడి భార్య. తనకేమీ తెలీదు, అమ్మాయికురాలు. వంట పని ఇంటి పని మాత్రమే చేస్తుందని చెప్పారు. మరి చెప్పినందువల్ల నేను నమ్మాను. తనకే ఇంటి పని మాత్రం కాదు, ఇంకో పని కూడా తెలుసు. డొంక తిరుగుడాపి విషయం ఏంటో చెప్పరా? ఎంతకీ తను నిన్నేమంది? నన్నేమంటుంది? నన్నేమైనా అనుంటే ప్యాక్ ఆడేసేవాణ్ణి. విషయం ఏంటో తెలుసా? తనని ఉంచుకున్నాడు ఒకడు. వాళ్ళిద్దరు కలిసి సన్నల్ని పోలీసుల దగ్గర ఇరికించింది. ఈ విషయాలని మాయ నాకు చెప్పింది. అదీ కాకుండా ఇప్పుడే నేను వాళ్ళని చూసి వార్నింగ్ ఇచ్చేస్తున్నాను. నా మీద నమ్మకం లేకపోతే మీరే వెళ్ళి చూడండి. ఏంట్రా ఏదేదో చెబుతున్నాడు? నేను నమ్మలేకపోతున్నానే. వీడు నోటికొచ్చినట్టల్లా ఏదో వాగుతున్నాడు. సర్లే వదిలేయండి. నాకు తెలిసి ఆ సోనియే ఏదో మాయ మాటలు చెప్పి వీడిని మార్చేస్తుంటాడు. అవునవును. డ్రింక్స్ తీసుకోవడం అనేసి ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్నాడు అనుకుంటాను. అందుకే ఇలా వాగుతున్నాడు. మీ అందరికీ తను ఫిట్టింగ్ పెట్టేటప్పుడే మీకు అర్థమవుద్ది. అయినా స్వామి, వీడింతలా బలగుద్ది చెప్తున్నాడంటే అందులో ఏదైనా నిజం ఉండుండొచ్చు కదా. ఓ పని చేసామి, నువ్వు కూడా వెళ్ళి ఓసారి చూసా. వెళ్ళే తీరాలా? సర్లే వెళ్ళు. సరే అయితే నేను వెళ్ళి అది ఆ షర్ట్ కొంచెం ఇలా. షర్ట్ అవసరమా? సల్మాన్ గారు ఏంటి నట్టింట్లో కూర్చుని పేక ఆడుతున్నారు. నేను వెళ్ళి ఎలా తీసుకోను? గాల్లో ఎగురుతూ వెళ్ళు. అదుగో ఆ బ్లాక్ షర్ట్ అదే ఇవ్వు తీసుకో. రేయ్ నువ్వు రారా, రమ్మంటుంటే. ఏమండి? కళ్యాణి, ఇంట్లో సమస్యలేం లేవుగా? నిన్న ఇక్కడికి అడ్వకేట్ వచ్చారు. ఆయన నీతో కాంటాక్ట్లోనే ఉన్నారుగా? త్వరగా డాక్యుమెంట్లన్నీ రెడీ చేసి నిన్ను పిల్లని ఊరికి పంపించేయమని చెప్పాను. ఆ తర్వాత నీకు ఖర్చులకి డబ్బులు ఇస్తానని చెప్పారు కళ్యాణి. నేనేమైనా ఉద్యోగానికి వెళ్ళనా? కిషోర్ అనే కూడా ట్రై చేస్తానన్నాడు. ఊరికి వెళ్ళాలంటే మనిద్దరం కలిసే వెళ్ళాలి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. ఈ ఊర్లో నువ్వు పనిచేయడం చాలా కష్టం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండాలి. నేను క్యాష్ కట్టలేకపోతే కోర్టు ఎంతకాలం ఇక్కడ ఉండమంటుందో అంతకాలం ఉంటే సరిపోతుంది. ఇదే ఇక్కడి లా సిస్టమ్. మీ డాక్యుమెంట్లన్నీ ఏర్పాటైతే మీరు వెంటనే ఊరికి బయలుదేరండి. సరే, భోజనం అది? జైల్లో అప్పుడప్పుడు బిర్యానీ పెడుతున్నారులే, కానీ ఉప్పు లేని బిర్యానీ పెడుతున్నారు. ఏదేమైనా నువ్వు చేసే బిర్యానీలా రాదులే కళ్యాణి. మీనోని తీసుకొచ్చుండొచ్చుగా. ఇక్కడికి ఎందుకు అని మిమ్మల్ని చూస్తే బాధపడుతుంది. అనవసరంగా తనని ఎందుకు బాధ పెట్టడం అని. టైం ఫినిష్. సరే కళ్యాణి, నేను బయలుదేరుతాను. టైం అయిపోయింది. జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త. సరేనండి, నేను బయలుదేరుతాను. సరేనండి. ఇంట్లో ఎవరు లేరా? ఎవరది? మీరా? నువ్వు పంచమే కదూ? ఆ పార్వతి చెల్లివు కదూ? ఏంటి పంచమే అలా చూస్తున్నావు? అదేమిటంటే దొరగారు, మీ చిన్నయ్య గారు మొయిద్దీన్, ఆయన తమ్ముణ్ణే నేను. నా పేరు అంసారి. హజ్ పోయి వచ్చిన వెంటనే ఈ అంసారి హాజీ అయ్యాడు. మొయిద్దీన్ దగ్గర ఉన్న మేనేజరే నీ గురించి చెప్పాడు. తెలుసుకొని నేను వచ్చాను. అక్క కొడుకు జీవితం కోసం నీ జీవితాన్నే త్యాగం చేసావు కదూ? మొయిద్దీన్తో పాటు పుట్టిన వాళ్ళు ఇద్దరున్నావు, నేను నా చెల్లి. కానీ నాకు పిల్లలు లేరు. మా చెల్లెలికి మాత్రం ఉన్నారు. ఒక 3-4 సంవత్సరాల ముందు వాళ్ళు ముగ్గురు ఒక ప్రమాదంలో చనిపోయారు. ఒక నిజమేంటంటే ఇప్పుడు మా వంశస్థులను చెప్పుకోవడానికి వేరే ఎవ్వరూ లేరు. మాకు ఆస్తుపాస్తులు చాలా ఉన్నాయి. అది వృధాగా పోతుంది అనుకున్నాను.
అప్పుడే మేనేజర్ చెప్పింది జ్ఞాపకానికి వచ్చింది. మా వంశస్థుల్లో ఒక బిడ్డ ఈ ఊర్లో ఉన్నారని. ముందు తను నేను ఒకసారి చూడాలి. వాడు రావటానికి ఆలస్యం అవుతుంది. పర్వాలేదు, ఇవాళ కాకపోతే ఇంకో రోజు వస్తాను. మా మేనేజర్కి నువ్వంటే చాలా ఇష్టమని ఒకసారి నాతో చెప్పాడు. అతన్ని నువ్వు మర్చిపోయావమ్మా? దాన్ని నేనెప్పుడు అస్సలు మర్చిపోలేను. ఒక ముద్దు ఇమ్మంటావా? బాబుని నాకివ్వండి. ఏది నా బాబుని నాకివ్వండి. రారా బాబు. రేయ్, నా ఇంట్లో నీకి పనేంట్రా? వెళ్ళరా, పోరా. నా పరువు తీసావు కదే. నా పరువు తీస్తావా? నిన్ను నరికి పోగులు పెట్టాలి. అమ్మా, ఎవరైనా అతను ఇక్కడి నుంచి వెళ్తున్నారేటి? అతను ఎవరో నాకు తెలియదు బాబు. ఏదో మన ఇంటి వైపు వచ్చుంటారు. నువ్వు రామ్మా, నీ కాఫీ ఇస్తాను. అమ్మా, ఒక మంచి వలం చూశాను, ధర కూడా తక్కువే. ఎక్కువ అవ్వకముందే కొనేయి బాబు. అమ్మా, నేనొక మాట చెప్తే కోపడతావా? నా బిడ్డ ఏం చెప్పినా నేను అస్సలు కోపడ్ను. నీకు ఇష్టమైతే నచ్చితే నేనా నీలిని. నువ్వు ఆ అమ్మాయిని చూసావా? తన్ని చూడడానికి వెళ్తున్నాను. అమ్మ ఒప్పుకుంటే వాళ్ళు నిన్ను చంపేస్తారు. ఎందుకు? ఇప్పుడు నా దగ్గర కూడా పడవ వల ఉంది కదా. అయినా కూడా వాళ్ళు డబ్బు గల్ల వాళ్ళు. కానీ ఎలాగైనా సరే నేను తన్ని తీసుకొచ్చేస్తాను. నేను పిలిస్తే తను వస్తుంది. అరుణ్, బాయ్, నీకు లెమన్ టీ ఇమ్మంటావా? తీసుకురా. అమీనా, ఒక లెమన్ టీ. నీకు ఈ రోజు ఒక సంతోషమైన వార్త చెప్పడానికి వచ్చాను. అయితే ఒక బజ్జీ ఇమ్మంటావా? ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకొచ్చే. నువ్వు ఇక్కడ కూర్చో. అరే నిన్నే కూర్చోమంటుంటే కూర్చో కూర్చో. ఆ విషయం నేను ఇప్పుడు చెప్పలేదంటే నా తల బద్దలైపోతుంది. ఏంటి విషయం? త్వరగా చెప్పు. అందుకే కదా నేను కూర్చోమన్నాను. తర్వాత చెప్తాను. ఇప్పుడు చెప్పు. మాస్తాను, నేను కారంచేడు నుంచి ఇక్కడికి వచ్చిన విషయం ఏమిటో నీకు తెలుసా? ఏ విషయం? ఆ విషయం కోసమే అక్కడికి ఒక అరబ్ సెట్ వచ్చాడు. మాస్తాన్, ఇక నువ్వు సుల్తాన్ అయిపోతున్నావు. ఆ అరబికు వెంటనే పెళ్లి చేసుకోవాలట. ఆ విషయం తెలుసుకున్న వెంటనే నేను ఇక్కడికి వచ్చి వాలిపోయానంటే నమ్ము. మస్తాన్, నువ్వు ఎవరు? మస్తాన్, నువ్వు లక్షాధికారివి. టీ కొట్టువాడివి, లక్షాధిపతి కాబోతున్నావు. రమలా, నీళ్ళు తీసుకో. ఏ అలా, మస్తాన్, అక్కడ ఏం జరుగుతుంది? ప్రమాదం, ఇది ప్రమాదం. ఏంట్రా, నీళ్లు మోసే గ్యాపులో గుసగుసలు ఏమీ లేవు. ఇకపై నువ్వు నీళ్లు గిళ్ళు ఏమీ తీసుకురానక్కర్లేదు. వెళ్ళెక్కడి నుంచే వెళ్ళు. అదే నీళ్లు వద్దని చెప్పాను కదా, ఇంకా ఇక్కడే నిలబడ్డావంటే వెళ్ళు. ఏంటి సైతాన్, మధ్యలో అడ్డుగా వచ్చావు? వెళ్ళు. ఆయన పాపం కదా. ఓ అలాగా. ఇదిగో, ఇది తీసుకువెళ్ళి ఇవ్వు. ఆమీనా, మీ అమ్మాయితో చెప్పు అనవసరమైన గొడవల్లో తలదూర్చవద్దు అని. నిలబడకు, వెళ్ళవా ఇక్కడి నుంచి. మస్తాను, ఇప్పుడే నువ్వు అడ్డుకోకపోతే ఇది పెద్ద సమస్య అయిపోతుంది. నేను ఇప్పుడే వెళ్ళి ఆ అరేబియన్ని తీసుకువస్తాను.
ప్రశాంత్ సార్. మందాగిని అమ్మగారు, మందాగిని అమ్మ. నోరు తెరిస్తే చంపేస్తాను. ధోనిలో నిన్ను కూడా. నోరు తెరవకూడదు. లేదు లేదు లేదు. నేను దేవదాసు గురూజీ. నాకు పిచ్చుందని కొంతమంది అంటుంటారు. కారణం ప్రేతాత్మలే కదా నా మిత్రులు. ఎప్పుడూ వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాను. అందువల్లనేమో గురువునైన నన్ను కొంతమంది పిచ్చోడని పిలుస్తుంటారు. ఈ ప్రయాణం థామస్ అన్నయ్య కోసం. నన్ను చూడు, నా కళ్ళల్లోకి చూడు. మీరెవరు? నువ్వెవరు? నువ్వు మందాకిని కాదు. నీకేం కావాలి? నీ ఉద్దేశం ఏంటి? నాకు వాడు కావాలి, ఆ ప్రశాంత్. వాణ్ణి చంపాలి. నీ భర్తే కదా ప్రశాంత్, ఎందుకు చంపాలతన్ని? నేను నా సంజు ఒక్కటిగా బ్రతకాలి. సంజు నా పక్కనే ఉన్నాడు ఈ రిసార్ట్లో. నా త్రిష చెప్పినట్టే నేను పాటిస్తాను. ఈ ప్రశాంత్ అంటే ఆమెకు చాలా నమ్మకం. ఈ రాత్రి నా రాత్రి. మీరంతా అనుకుంటున్నట్లు వాళ్ళకేం పిచ్చి పట్టలేదు. మరి నేను అనుకున్నది నిజమైతే వాళ్ళకి గతంలో ఏవో బంధాలున్నాయి. అతను ప్రేయసి మాటలకు, ఆమె ప్రియుడి మాటలకు విలువనిస్తున్నారనుకుంటున్నా. ఇది చాలా ప్రమాదం. ప్రశాంత్కి ప్రియురాలుందా? అవును. ఎక్కడా? మీ గెస్ట్ హౌస్లోనే ఉంది. గెస్ట్ హౌస్లో అవుట్ హౌస్లో ఒక ఫ్యామిలీ ఉంటున్నారు, కానీ వాళ్లే వీళ్ల ప్రేయసీ ప్రియులంటే నేను నమ్మలేకపోతున్నాను. వాళ్ళని కలవాలి, హెచ్చరించాలి. గెస్ట్ హౌస్ నుంచి వెంటనే వాళ్ళని ఖాళీ చేయించాలి. పాత ప్రేయసీ ప్రియుల కోసం వారి జీవిత భాగస్వామిని చంపాలన్నదే వారి లక్ష్యం. అసలు నేటి తరానికి ఏమైంది? అసలు నిజమేంటో తెలుసుకోవాలంటే ప్రశాంత్ ప్రియురాల్ని కలవాలి.
మానవా మరువకురా భూమి మనుషులుగా జీవితము మాయావలలో ఇరుక్కుని పోతున్నా బ్రతుకు వ్యర్థముగా కరుణామయుడుగా నాదా రాధా వెలుతురు దేవా మానవా మరువకురా కన్న బిడ్డలు ఒకటే కళ్ళార చూసి మురిసే కలలో నేను కంటి రెప్పగా నేను విరిసే గులాబీల చూసే నీడగా నేను నీతో నడిచి బంగారం నీలో లేదేరా ఒక్కోడుగు పిల్లల్ని మేము తోడు నీడగా మాకెవరు నా మనసు ఎప్పుడు సాధించును దీవించు దేవా మానవా మరువకురా భూమి మనుషులుగా జీవితము మాయావలలో ఇరుక్కుని పోతున్నా బ్రతుకు వ్యర్థముగా కరుణామయుడుగా నాదా రాధా వెలుతురు దేవా అచ్చో! నాకు నా కొడుకు కావాలండి వాడు లేకుండా నేను బ్రతకలేను నాకు అన్నయ్య కావాలన్నా వాడు కొట్టినా తిట్టినా పర్వాలేదు నాకు వాడు కావాలన్నా ఏడవకు వచ్చి అన్నయ్య తిరిగి వచ్చేస్తాడు. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఇదే చిన్నపిల్ల. నేను రేపే వెళ్ళి వాడిని తీసుకొని వచ్చేస్తాను. తెల్లవారుదాకా ఓపిక. అందరూ పాటలు పాడుతూ ఆడుకోండి. అక్కడ అక్కడ ఆడుకోండి, వెళ్ళండి. అన్నయ్య అమ్మా అన్నయ్య అన్నయ్య మనం ఇంటికి వెళ్ళి ఆడుకుందామా? అచ్చు. హాయ్ డాక్టర్. హాయ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి రాయ్. డాక్టర్ అది ఒక్కరోజు కూడా మీ అబ్బాయిని విడిచి ఉండలేకపోయారు. అవును, అందుకే వాడిని తీసుకెళ్ళడానికి వచ్చాను. అది మంచి నిర్ణయమే. మెంటల్ డిజార్డర్ అనేది ఒక పెద్ద వ్యాధేమీ కాదు. ఒకవేళ మీరు అతన్ని అసహించుకున్నట్టయితే అతను జీవితాంతం రోగిలాగానే ఉండిపోయేవాడు. మీ ప్రేమతో మాత్రమే అతనికి నయం చేయగలరు. మీకు విషయం తెలుసా, ఆ పిల్లల మధ్య మా తమ్ముడు కూడా ఉన్నాడు. డాక్టర్? అవును రాయ్. పుట్టుకతోనే వాడికి ఆటిజం వ్యాధి ఉంది.
మా తల్లిదండ్రులు నా గురించి దిగులు పడలేదు. నేను +2 చదువుతున్నప్పుడు అరే నా బుక్ ఎందులో చింపేశావు? ఇంకెప్పుడైనా ఇలా చేస్తావా? ఇది నా లైఫ్ రా. వాడేదో తెలియక చేశాడు. వాడు నీ తమ్ముడే కదరా, వాడిని నువ్వేగా చూసుకోవాలి. వీడి నోరుకే కొట్టకు నాన్నా. మా అమ్మ చెప్పిన ఆ మాట వల్ల నా ఎంట్రన్స్, రాయలేని ఆ ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ రాసి నేను పాస్ అయ్యాను. మెడిసిన్ చదివి డాక్టర్ని అయ్యాను. చైల్డ్ సైకియాట్రీలో డిఎం అయ్యాను. పెళ్లి గురించి ఆలోచించినప్పుడు ఇతను ఎవరో తెలియలేదా? పుత్తూరు రాధాకృష్ణ లేడు, వాళ్ళ అవునవును. ఇతనెవరు? నా కొడుకు, నా రెండో కొడుకు. అలాగా? కొంచెం వాడి మానసిక స్థితి. ఒక్క నిమిషం. మీకు ఇలాంటి అబ్బాయి ఉన్న సంగతి మాకు నిజంగా తెలీదు. మా అమ్మాయి ఈ అబ్బాయినే చూసుకోవాలా? మా అమ్మాయికి అంత అవసరం లేదు. పెద్దయినా వెళ్దాం పదండి. ఒక విషయం నేను అర్థం చేసుకున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ఒప్పుకోరని, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళ కష్టాల గురించి సంబంధీకులకు మాత్రమే అర్థమవుతుంది. వాడు ఇలా ఉన్నందువల్ల నేను పెళ్ళే చేసుకోకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక జీవితంలో పెళ్ళే చేసుకోకూడదని నా జీవితాన్ని నా తమ్ముడి కోసం త్యాగం చేశాను. అచ్చుకు నయం అవడానికి మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. అంతా మంచే జరుగుతుంది. నాకు నమ్మకం ఉంది. మీ అబ్బాయి అచ్చు మునుపటి స్థితికి వస్తాడు. నాకది చాలు. నేను దేవుడి దగ్గర వేడుకుంటున్నదా ఒక్కటే. మంచే జరుగుతుంది. ముందు వీణ్ణి స్కూలుకు పంపండి. గేమ్స్ ఆడటానికి మాత్రం అలౌ చేయకండి. మిగతా వివరాలు రిసెప్షన్లో అడగండి. సరే డాక్టర్. ఓకే, బాయ్. హలో, నేను ఒక క్లయింట్ కలవడానికి ఇక్కడికి వచ్చాను. వెతకపోయిన తీగ నా కాళ్ళ ముందుకే వచ్చినట్టుందే. అవును, సనల్ని నువ్వే పోలీసులకు పట్టించావంట. ఇదంతా నాకు తెలిసిందిలే. గుడ్ జాబ్ యూనో. అవును, నీకు హెల్ప్ చేస్తున్న మనిషి ఎవరు? సరే, ఆ విషయం గురించి వదిలే. నా నుంచి నీకేమైనా సహాయం కావాలంటే నువ్వు ధైర్యంగా అడగొచ్చు. సనల్ నాకు చాలా అమౌంట్ బాకీ ఉన్నాడు. ఆ విషయం పక్కన పెట్టే. నా బాకీ నిన్ను చెల్లించమని అడగనులే. నేను నిన్ను మంచి ఫ్రెండ్గా అనుకుంటున్నాను. నాకు నిజంగా నీకు హెల్ప్ చేయాలని ఆశగా ఉంది. రే సుజిత్, నీ బాస్ వైఫ్ని నేను ఇప్పుడే కలిశాను. తను కరెక్ట్గా మన ట్రాక్లోకి రావట్లేదురా. రే, తనని కొంచెం ట్రాక్లోకి దించి పంపించరా. అవన్నీ నేను చూసుకుంటానులే. నువ్వు తనని మాత్రం కరెక్ట్ చేసి పంపించు, మిగతాది నేను చూసుకుంటాను. ఓకేరా, బాయ్. అవును స్వామి, ఆ క్యాష్ పార్టీ ఏమయ్యాడు? ఏవైనా మూవ్ అయితే మనకు కూడా డబ్బులు వస్తాయి కదా, అందుకే అడుగుతున్నాను. అవును, ఇందులో మనకు ఎటువంటి రిస్క్ ఉండదు కదా. మనం మీ ఫినాన్షియర్ని సోనీకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. క్యాష్ తీసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వాడేస్తాడు. ఇక ప్రతి నెల మీ ఫినాన్షియర్కి ఇంట్రెస్ట్ ఆ సోనీయే ఇస్తాడు. ఇక ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు వాళ్ళ గొడవ. మన పని ఇందులో ఊరికేలా ఇంట్రో ఇవ్వడమే. పని పాట లేనప్పుడు మనకి ఏదైనా ఆదాయం ఉంటుంది కదా. చూద్దాం. ఎప్పుడు ఇదే చెప్పండి. మీరు ఎప్పుడు చూసినా చూస్తాను అంటూనే ఉన్నారు, కానీ దొరికే ఏ ఛాన్స్ని మీరు సక్రమంగా ఉపయోగించుకోలేకపోతాను. ఇదిగో స్వామి, ఇప్పుడు ఈ మార్వాడీలందరూ కాస్త ఫినాన్షియల్గా టైట్గా ఉన్నారు. అందుకే సోనీ డబ్బులు కావాలన్నాడు. మనం ఇలాగే లేట్ చేస్తుంటే వాడు ఇంకో పార్టీ దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక బాధపడి ఏ ప్రయోజనం ఉండదు. మీరే ఆలోచించుకోండి. అవును, ఆయన పేరేంటి? కావాలంటే నా ఫోన్లోనే కాల్ చేయండి. తీసుకోండి. రెండు మూడు రోజులు ఏదో చేయండి. హోటల్ బిజినెస్ చేయడం మంచిదే అనుకో, కానీ ఏ అనుభవం లేకుండా ఈ బిజినెస్ని మనం ఎలా చేయగలం చెప్పు?
నేను ఒక అకౌంటెంట్ని. నేను వంట పని చేస్తే అది వర్కౌట్ అవుతుందా? సరైన డాక్యుమెంట్స్ లేకుండా పోలీసుల చేతికి చిక్కకుండా పరిగెడుతున్న మాకు కూడా ఇది తప్ప వేరే దారి లేదనుకో. కానీ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అది ఓకేనండి. నిర్ణయించిన తర్వాత నాకు ఫోన్ చేయండి. ఏదో కొంపలు మునిగిపోయినట్టు అలా కూర్చుని చూస్తూ ఉన్నావేంటి? విషయం ఏంటో చెప్పవయ్యా. కళ్యాణి కబురు చేసింది. నేను వెళ్ళి కలిసొచ్చాను. హోటల్ బిజినెస్ మొదలు పెట్టబోతున్నాను అని చెప్పింది. ఏదో కొత్త గ్యాంగు ఆవిడికి డబ్బులు ఇస్తున్నారట. మనల్ని కూరగాయలు తరగడానికి, పాత్రలు తోమడానికి, టేబుల్స్ క్లీన్ చేయడానికి పిలుస్తోంది. అది కూడా బ్యాక్ యార్డ్లో పని చేయాలట. నేను ఒక అకౌంటెంట్ అన్న విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతోంది. నాకు చాలా కోపం వచ్చేసింది. అయినా అణుచుకున్నాను. ఏమైనా సనల పరిస్థితి చూశారుగా. కట్టుకున్న భర్తనే జైలుకు పంపించింది. మనల్ని వదిలిపెడుతుందా? అంటలు తవ్వడానికి, కూరగాయలు కట్ చేయడానికి, టేబుల్ శుభ్రం చేయడానికి మా ఇంటికి ఒకే వస్తుంది. వేరే పనేం లేదా? హోటల్ స్టార్ట్ చేసే విషయం సోనీకి తెలిస్తే వాడు ఊరికి వదిలిపెట్టడం చూస్తూ చూస్తున్నా. సోనీ 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 ఎవర్రా నీ బాబా? మన విషయం మాట్లాడుకుంటుంటే మధ్యన సోనీ అదే కదా. ఒకవేళ హోటల్ ప్రారంభించిందంటే భోజనాన్ని మన రూమ్ కి పంపించమని చెప్దాం. లేకపోతే అక్కడికి వెళ్ళి మనం తిందాం. వాళ్ళ ఆయన పెట్టిన స్టాఫే కదా మనం. అంతేకాని హోటల్లో పనిచేసే ఓపిక నాకు లేదు. నేను కూడా అదే అనుకున్నాను. సుజిత్, నువ్వు ఇలా రా. రేపు ఆ ఫైనాన్స్ పార్టీ సోనీని చూడడానికి వస్తున్నారు. సోనీ చోటుని చూస్తేనే కదా వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. వాళ్ళందరూ ఓకే అని అనుకుంటే డబ్బు ఇచ్చేస్తారు. మిగతా విషయాలన్నీ వాళ్లే మాట్లాడుకుంటారు. మనకి కమిషన్ దొరికితే చాలు. మనం ఇప్పుడున్న పరిస్థితికి వేరే మార్గం కనిపించట్లేదు. అంతే తప్ప హోటల్కి వెళ్ళి టేబుల్స్ క్లీన్ చేయడం నా వల్ల కాదు. కావాలంటే మీరు వెళ్ళండి. మేమెందుకయ్యా వెళ్ళాలి? నువ్వే కదా తన మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించావు. జిలా చూడు, ఒక అమ్మాయి తెగించిందంటే అంతా ఇలాగే జరుగుతుంది. అది కరెక్ట్. పర్లేదే, ఇప్పుడైనా నీకు అర్థమైంది. సంతోషం. Hello. Hi. Hey. Hey, hi. What's up? Come, let's go. ఏమో సిఐడి ఆఫీసర్ అనుకుంటా. నాకు తెలిసి స్వామి చెప్పిన ఫైనాన్షియర్ వేడేననుకుంటా, హమ్మద్ జోసఫ్. ఇక్కడికి రావడానికి కూడా అవకాశాలున్నాయి. ఎందుకంటే సడన్ విజిట్ అంటే ఆయనకి చాలా ఇష్టం అంట. ఒకవేళ అలా కూడా అయి ఉండొచ్చు. మన ప్లేస్ చెక్ చేయడానికి వచ్చి ఉంటారు. రా వెళ్దాం. దా. అస్సలాము అలైకుం. మాలైకుం సలాం. కిఫుల్ హాల్? అల్హమ్దులిల్లా. అయ్యో సోనీ. యా, ఐఎమ్ సోనీ. ఐఎమ్ హమీ యూసఫ్. స్వామి చెప్పుంటారే. రండి, ఆఫీస్ లో మాట్లాడుకుందాం. వద్దు, విల్ సిట్ దేర్. యా, ప్లీజ్ కమ్. సో హౌస్ యువర్ బిజినెస్? నాకు డబ్బులు ఇచ్చేంత పెద్దలా మీరు? ఇక్కడ చిన్న చిన్న కంపెనీస్ చాలా ఉన్నాయి. షాప్స్, హోటల్స్, ఇలాంటివి చాలా ఉన్నాయి. కొన్ని ఇండివిజువల్ పార్టీస్ కూడా ఉన్నాయి. మిగిలినవన్నీ చిన్న చిన్న పార్టీలు. తిరిగి రాని డబ్బులు ఎంత? అటువంటిదేం లేదు. ఒకసారి డబ్బు ఇస్తే వాటిని ఎలా తిరిగి తీసుకోవాలో నాకు బాగా తెలుసు. యా, నాకు కావాల్సింది అదే. అది మాత్రమే కాకుండా మీలాంటి పెద్దవాళ్ల స్ట్రాంగ్ సపోర్ట్ మాకుండుంటే. అదే చూద్దాం. డీలింగ్స్ కరెక్ట్ గా ఉంటే నువ్వు అడిగే డబ్బులు నేను నీకు ఇస్తాను. ఐ మీన్, నువ్వు డిమాండ్ చేసేది నేను ఇస్తాను. మన డీలింగ్స్ అనే పర్ఫెక్ట్ గా ఉంటాయి. నో, ఈ తొక్కలో మాట్లాడినే నాకొద్దు. ముందు నేను ఇప్పుడు నీకు టోకెన్ అమౌంట్ ఇస్తాను. హౌ మచ్ ఇస్ ఇట్? 2 lakhs బాస్. సెక్యూరిటీ డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయా? అన్ని రెడీగా ఉన్నాయి. అండ్ ఇట్స్ జస్ట్ అ బిగినింగ్. 2 lakhs. నాకు తెలిసిన పార్టీస్నే నేను ఇక్కడికి పంపిస్తాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ నేను డైరెక్ట్ గా తీసుకోలేను. ఓకే ఓకే, ప్రాబ్లం లేదు. బాస్, మీకు కాల్ వచ్చింది. హలో. హాయ్ వా జెన్. మాఫీ ముష్కిల్. ఓకే.